జీవిత భాగస్వామి చనిపోతే విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడక్కడా చూసి ఉంటాం. కానీ భార్య మరణాన్ని తట్టుకోలేక 90 ఏళ్ల వృద్ధుడు బతుకైనా చావైనా తన పక్కనే ఉండాలంటూ బతికి ఉండగానే భార్య విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. తన భార్యపై తనకున్న ప్రేమను నేటి సమాజానికి చూపించాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండాకు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు భొక్యా నానునాయక్. నానునాయక్కు దస్లీతో వివాహమై 70 ఏళ్లైంది. అయితే ఏడాదిన్నర క్రితం భార్య దస్లీ అనారోగ్యంతో చనిపోయింది. భార్య భౌతికంగా దూరమైన ఆమె జ్ఞాపకాలు తన వెంటే ఉండాలని 3 లక్షలతో తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. రోజూ తన భార్య దస్లీ విగ్రహం దగ్గరికి వెళ్లి అక్కడే కొద్దిసేపు కూర్చొని ఆమెను తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా రోదిస్తూ ఆమెతో మాట్లాడుతున్న నానునాయక్ దృశ్యం తండావాసులను కదిలిస్తోంది. అయితే తన మరణం తర్వాత తన విగ్రహాన్ని కొడుకులు పెడతారో పెట్టరో అన్న సందేహంతో తాను చనిపోయిన తర్వాత కూడా తన భార్య పక్కనే తాను ఉండాలనే ఆకాంక్షతో బ్రతికుండగానే తన విగ్రహాన్ని కూడా తయారు చేయించి భార్య దస్లీ విగ్రహం పక్కనే నిలిపాడు. ప్రస్తుతం తన విగ్రహానికి ముసుగు వేసి ఉంచాడు. తాను చనిపోయాక విగ్రహం ముసుగు తొలగించి తామిద్దరినీ కలిపి చూడండి అంటూ తండావాసులను కోరుతున్నాడు. తన కొడుకులకు భారం కావద్దని పెన్షన్ డబ్బులతోనే విగ్రహం చేయించానని చెబుతున్నాడు. మంచిగానే ఉన్నారు, ఎవరంతా వాళ్ళు బతాను మంచిగానే ఉన్నాం. అందరికీ ఎవరికే ఇబ్బంది లేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నా జాతికుంటా నా భార్యతో తోడ నేను ఉండాలని నా దగ్గర నేను డబ్బులు ఉన్నాయి. అటు ఇటు చేసి నా వల్ల నేనే కట్టుకొని ఇద్దరం ఒకే కాడ ఉండాలి అని ఇద్దరికి సమాధి విగ్రహం కట్టించాను. భొక్యా నానునాయక్ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కొనియాడుతున్నారు. వారి దాంపత్యం ఆదర్శంగా నిలిచిందని, తన సంతోషం కోసం విగ్రహాన్ని తయారు చేసుకోవడం జరిగిందని అంటున్నారు తండావాసులు, కుటుంబ సభ్యులు. తండ్రి సుత మాతో సహకరించుకుంటూ ఉంటూ అతను ఒక కోరికతో నా విగ్రహాన్ని తగ్గించుకోవాలి, అమ్మతో పాటు నా విగ్రహం చేసుకుంటానని 2 విగ్రహాలు చేయించుకొని అక్కడ పెట్టేశాము. ఆ విగ్రహంతో పాటు ఇప్పటికీ అలాగే మంచి సంతోషంగా ఉంటాను. ఆ విగ్రహం చేయించకపోతే కొంచెం బాధపడేవారేమో. ఇప్పటి వరకు అయితే బాగున్నారు, మాతో కలిసి ఉంటున్నారు. మీద ప్రేమతోటి ఆయన బతుకుండగానే ఆ పక్కన విగ్రహం కట్టించుకున్నాడు. వాళ్ళు 50 ఏళ్ళు అవుతుంది వాళ్ళ పెళ్ళి. రోజు విగ్రహం కాడికి వచ్చి అప్పుడప్పుడు చూసుకొని పోతాడు. వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి చూసుకొని పోతాడు. ఆమె జ్ఞాపక శక్తితో ఆయన జ్ఞాపక శక్తి ఉండాలి. చిన్న చిన్న కారణాలకే విడిపోయే ఈ తరం యువత తమను చూసి ప్రేమ విలువ తెలుసుకోవాలంటున్నాడు నానునాయక్. తనకు 6 సంతానం ఉన్నప్పటికీ ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ఆత్మగౌరవంతో నానునాయక్ తీసుకున్న ఈ నిర్ణయం నేటి సమాజానికి ఒక పాఠం అంటున్నారు గ్రామస్తులు. భార్యాభర్తల బంధం అంటే కేవలం 100 ఏళ్ల పంట మాత్రమే కాదు, అంతకు మించిన అనంతమైన ప్రయాణమని నానునాయక్ నిరూపిస్తున్నారు.